నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క స్పందన, మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియచేయండి. అలాగే అనేక మందికి సువార్త అందించాలి అనే ఆలోచనతో ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాలు మరి ప్రభు చిత్తమైతే నిరంతరం కూడా కొనసాగడానికి మీరు ప్రార్థన చేయండి. మా యొక్క పరిచర్యల కోసం, మా యొక్క కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం కూడా మేము నిరంతరము ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మీతో పరిమితం కాకోకుండా మరి ఈ యొక్క కార్యక్రమాలు ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి. వారు కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడడానికి మీరు కారణమవుతారు. ఈ యొక్క కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. సిలువ సువార్త అని టైప్ చేస్తే మా కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉంటాయి. కనుక మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమని జీవాహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో మరి వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువుల వారు, వధువు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆ వ్యవధిని మనం గమనించాలి. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. అయితే ప్రభు రాకడ కొరకు సంఘం సిద్ధపడాలి. ఇది సిద్ధపడే కాలం. మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచాలి. ప్రభువులో మనం నడుస్తూ అనేక మందిని నడిపించే వారంగా ఉండాలి. దేవుని కోసం మనం వెలుగునిచ్చేవారుగా ఉండి అనేక మందికి వెలుగునిచ్చేవారుగా ఉండాలి. వెలుగులో నడుస్తూ అనేక మందిని వెలుగులోకి నడిపించాలి. ఈ విధంగా దేవుని బిడ్డలకి దేవుడు గొప్ప మరి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. కనుక ఏ విధంగా సిద్ధపడాలనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. యోబు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకునే నెడల నీవు అభివృద్ధి పొందుతావు. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం. మొదటి గుడారము మన శరీరము, రెండవ గుడారం మనం నివసించే ఇల్లు, మూడవ గుడారం మనం ఆరాధించే మందిరము, నాలుగవ గుడారం ఏంటంటే దేవుని సంఘం. గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనదే, అది కొంతకాలం ఉండేదే, శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజున దీన్ని వదిలిపెట్టాలి. ఈ 4 గుడారాలను కూడా మనం వదిలిపెట్టాలి. ఈ 4 గుడారాలను వదిలిపెట్టి నిత్యమైన దానిని మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ 4 గుడారాలు మన భూమి మీద ఉన్నంతకాలం వరకునే. ఆ తర్వాత ప్రభు రాకడలో మనం ఎత్తబడిన తర్వాత మనం ప్రభువుతో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియులారా, మొదటి గుడారములో ఉన్నటువంటి శరీరం అనే గుడారం, దానిలో ఉండే దుర్మార్గతను మనం తీసివేసుకోవాలి. ఇది మట్టితో చేయబడింది. దీనిలో పాపం ఏలుబడి చేస్తుంది.
పాపం యొక్క అధికారంలో ఈ శరీరం ఉంది కనుక ఈ శరీరం నుండే పాపాన్ని దేవుడు తీసివేయడానికి ప్రియులారా దేవుడే తన యొక్క కుమారుని మన కోసం పంపించి ఆయన శిలువ బలియాగం ద్వారా దేవుడు మనకి గొప్ప విడుదల విమోచన దేవుడు మనకి ఇచ్చాడు. మరలా మనం పాపం చేయకుండా దేవుడు గొప్ప రక్షణ కార్యాన్ని దేవుడు మనకి చూపించి వెళ్ళాడు. గనుక రక్షించబడిన మనము మరలా పాపం జోలికి వెళ్లకుండా పాపం గురించినటువంటి ఆలోచన లేకుండా దేవునికి వైపు చూస్తూ మనం ముందుకు వెళుతూ ఉండాలి. ఈ శరీరంలో చాలా విషయాలు ఉన్నాయి. శరీరంలో ఉండే దుర్మార్గతలు కొన్నిటిని మనం ధ్యానం చేస్తున్నాం. గతించినటువంటి ఎపిసోడ్లో శరీరంలో ఉండే దుర్మార్గత ఏంటంటే దురాశ. ఆ దురాశకు లోనయ్యి బైబిల్లో చాలామంది వ్యక్తులు తమ జీవితాలు ముగించబడినట్లుగా మనం చూస్తున్నాం. దురాశ పాపమును కనెను, పాపము పరిపక్వమై మరణమును కన్నాడు. దురాశ చేత పాపం వస్తుంది, పాపం వల్ల మరణము వస్తుంది. కనుక దురాశ యొక్క ముగింపు ఏంటంటే దుఃఖము. దురాశ అనేది సంతోషంతో ప్రారంభం అవుతుంది, కానీ అది దుఃఖంతో తీరని వేదనతో ముగించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, తాత్కాలికమైనటువంటి సంపాదన కోసం ఈనాడు మానవులు దురాశకులోనయ్యి మరులు కొల్పబడిన వాడు దురాశ చేత పాపం చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఈ దురాశ ఏం చేస్తుందంటే మానవుణ్ణి ఏ పనైనా చేయడానికి అది దారితీస్తుంది. ఏ పని చేయడానికైనా అతడు ఏమాత్రం కూడా వెనకాడడు. కనుక ఈ దురాశను మనం చంపివేయాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. శరీరం ఉండే దురాశ మనల్ని పాపానికి నడిపిస్తుంది, ఆ పాపం మనల్ని మరణానికి నడిపిస్తుంది. గమనించండి ప్రియులారా, ఈ యొక్క శరీరము ఈ భూమి మీద ఉన్నంత వరకునే ఈ శరీరం. కనుక ఈ శరీరాన్ని వదిలిపెట్టి దేవుడు మనకి ఎటువంటి శరీరాన్ని ఇవ్వబోతున్నాడంటే మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అది శాశ్వతమైనది, అది పరలోక రాజ్యంలో ఉండే అనుకూలమైనటువంటి శరీరం. ముందుకు వెళ్దాం. ఈ శరీరంలో ఉండేటువంటి దుర్మార్గత ఏంటంటే ప్రియులరా, ఈ శరీరంలో ఉండే దుర్మార్గత ఏంటంటే కోపం అనే దుర్మార్గత ఉంది. గమనించండి, మానవులకి కోపం అనేది సాధారణంగా వస్తూనే ఉంటుంది. ఎంతటి శాంతంగా ఉండేవారైనప్పుడు కూడా, ఎంత తగ్గించుకునే ఎంత మంచివాళ్ళు అయినప్పుడు కూడా, ఎవరి జోలికి వెళ్ళని వారైనప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో ప్రతి వారికి కూడా కోపం అనేది వస్తూ ఉంటుంది. ఈ కోపము తీవ్రత దాల్చి క్రోధముగా మారుతుంది. ఆ క్రోధము యొక్క కార్యాలు ఏంటంటే మనిషిని చంపడానికైనా వెనుకాడని పరిస్థితులు మనం చూస్తున్నాం. కోపము మానవుని పాపానికి దారితీస్తుంది. కోపం అనేది మానవుని శరీరం నుండి ఒక దుర్మార్గతని మనం గమనించండి ప్రియులారా. ఈ యొక్క కోపం అనేది మానవుని జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితం యొక్క పతనానికి దారి తీస్తున్నట్లుగా మనం వాక్యం ద్వారా మనం గమనించాం. కనుక ఈ యొక్క కోపము ఏంటంటే కోపమే మన శత్రువు అన్నారు. మన శరీరంలో ఉండే కోపము మనల్ని పాపానికి నడిపిస్తూ చివరికి దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగించడానికి దారి చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, బైబిల్లో చాలామంది వ్యక్తులు కోపపడినట్లుగా మనం చూస్తున్నాం. కోపపడి తాత్కాలికమైనటువంటి ఆవేశానికి గురయ్యి, ఉద్రేకానికి గురై కోపపడి ప్రియులారా వారి జీవితాలు పతనమైపోయిన పరిస్థితుల్లో మనం చూస్తాం. కయీను హేబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు. అర్పణ తీసుకొచ్చిన తర్వాత ప్రియులారా, కయీను వ్యవసాయకుడు, హేబేలు గొర్రెల కాపరి. కయీను తాను పండించినటువంటి పంటలో నుండి కొంత తీసుకుని వచ్చాడు. హేబేలు తన మందల్లో నుండి శ్రేష్టమైనవి, ప్రథమ ఫలమైనవి, క్రొవ్విన వాటిని హేబేలు తీసుకుని వచ్చాడు. జరిగిన సంగతి ఏంటంటే దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు.
కయ్యను అర్పణ అంగీకరించలేదు. దానిని బట్టి కయ్యనికి ఏమొచ్చిందంటే కోపము వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 4:8 కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనగా. కయ్యేనికి చాలా కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? హేబేలు మీద కోపం వచ్చింది, దేవుని మీద కూడా కోపం వచ్చింది. అర్పణ అంగీకరించిన హేబేలుని బట్టి కోపగించాడు, అర్పణ తిరస్కరించిన దేవుని మీద కూడా కోపగించాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు అడిగాడు, ఎందుకు నువ్వు కోపిస్తున్నావు, ఎందుకు నీవు ముఖాన్ని మరి మార్చుకుంటున్నావని దేవుడు అడిగినట్లుగా మనం చూస్తాం. అర్పణ అంగీకరించలేదనే భావంతో కయ్యేను దేవుని మీద కోపగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనుషుల మీద కోపగిస్తే పరిస్థితి వేరుగా ఉండేదేమో, కానీ ఒక మానవుడు దేవుని మీద కోపగిస్తే ఆ మనుషుని మీద దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో కయ్యని జీవితంలో నుండి మనం నేర్చుకోగలుగుతాం. గమనించండి ప్రియులారా, కయ్యను మరి కోపగించి ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే నేను నీ అర్పణను అంగీకరించిన కనుక నీవు మరి పాపానికి లోనవుతున్నావని, పాపం చేయడానికి లోనవుతున్నావని దేవుడు అతనితోటి చెప్పు. గమనించండి, ఆ కోపము మనసులోనే దాచుకొని దేవుని మీద కోపగించాడు, హేబేలు మీద కోపగించాడు. హేబేలు మీద కోపం లేనట్లుగా ప్రవర్తించి ఆ కోపం ఏం చేసిందంటే హేబేలును చంపడానికి అది తీర్మానం చేసుకొని హేబేలును చంపడానికి నడిపించింది. ఇద్దరు పొలంలో ఉన్నప్పుడు కయ్యను హేబేలు మీద పడి అతన్ని చంపినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్లో మొదటి నరహంతకుడు ఎవరంటే కయ్యను. మొదటి హత్య ఎవరు చేశారంటే కయ్యను చేశాడు. గనుక కయ్యను యొక్క కోపము ఒక హత్య చేయడానికి దారితీసింది. గనుక కయ్యను అడుగుతున్నాడు దేవుడు, ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే, నా తమ్ముడిని చంపినట్టు ఎవరు చూడలేదులే అని కయ్యను అనుకున్నాడు. కానీ దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. మనం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటాం. మనం చేసే పని ఎవరు చూడడం లేదు కదా, మనం చేసే తప్పిదాన్ని, మనం చేసే పాపాన్ని ఎవరు చూడడం లేదు కదా, గది 4 గోడల మధ్యలో చేస్తున్నాం, ఎవరు చూడడం లేదని అనుకుంటాం. కానీ దేవుడు చూస్తున్నాడని మనం మర్చిపోకూడదు. ప్రజల్ని నువ్వు మోసగించవచ్చేమో, కానీ నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని, నీ రక్త సంబంధుల్ని మోసం చేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రం నీవు మోసం చేయలేవు. దేవునికి కనుమరుగైన నువ్వేమి కూడా చేయలేవు. కయ్యను అనుకున్నాడు, ఎవరు చూడలేదు కదా నా తమ్ముని చంపినట్టు అనుకున్నాడు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడని అడిగినప్పుడు ప్రియులారా కయ్యనికి ఇంకా కోపము వచ్చింది. ఆ కోపము ఆ యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది. ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏ విధంగా మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో కయ్యను ఉన్నాడు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు. కోపం ఏం చేస్తుందంటే మరి సరైనటువంటి విధానంలో మాట్లాడకుండా మరి దుర్మార్గంగా మాట్లాడడానికి మరి నడిపిస్తూ ఉంటారు. కయ్యను దేవునితో మాట్లాడుతున్నాననే జ్ఞానం లేకుండా మనుషులతో మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడుతూ నేను ఎరగను, నేనేమైనా నా తమ్ముడికి నేను కావలవాడనా అని చాలా చిరకగా, చాలా మరి కోపంగా దేవునితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు, దేవుని దగ్గర అబద్ధం ఆడాడు. కోపం అనేది మానవుని చంపడానికి నడిపిస్తుంది, అబద్ధం ఆడడానికి నడిపిస్తుంది, చేసిన తప్పుని దాచిపెట్టడానికి ప్రయత్నము చేస్తాడు. ఒక కోపము ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో, ఎన్ని పాపాలు చేయడానికి నడిపిస్తుందో మనం గమనించాలి. కోపంతో, ఆవేశంతో చేసినటువంటి కార్యాలు, కోపంతో తీసుకునే నిర్ణయాలు అవి మనకి ఏమాత్రం కూడా మేలుకరమైనవి కావు. అవి మనకి కీడు చేసేవే కానీ ఏమాత్రం కూడా మేలు చేయవు. ఒక్క నిమిషం మనం ఆలోచించి మనం ఎందుకు కోపిస్తున్నాం, కోపించడానికి గల కారణం ఏంటి, అసలు కోపించే విషయమేనని చాలామంది
అనుకోరు. చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలామంది కోపిస్తూనే ఉంటారు. గనుక కయీను దేవుని మీద కోపగించి తాను చేసిన తప్పిదాన్ని దాచిపెట్టి దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్న పరిస్థితి. అంచేత దేవుడు ఏమన్నాడంటే, నిన్ను బట్టి నేలను నేను శంపిస్తున్నాను, నువ్వు దేశదిమ్మరివైపోతావని దేవుడు చెప్పాడు. కయీను కోపం అతన్ని దేశదిమ్మరిగా చేసింది. అందరికీ కూడా పగవాడిగా, సంఘాన్ని, సమాజంలో ఒక దేశదిమ్మరిగా, అడ్రస్ లేనివాడిగా, చిరునామా లేనివాడిగా చేసింది కోపం. కనుక కోపం అనేది మానవునికి అది మరి ఏమాత్రం కూడా సరైనది కాదు. గమనించండి ప్రియులారా, కోపము అనేది పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది, కీడు చేయడానికి ప్రారంభిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, చాలామంది చిన్న చిన్న విషయాలు, కుటుంబాలే తీసుకోండి. కుటుంబంలో మరి కూరలో ఉప్పు లేదనో, కూరలో కారం ఎక్కువైందనో, ఇటువంటి చిన్న విషయాల్లో మరి భార్య మీద కోపపడడం, అవసరమైతే కొంతమంది కోపడమే కాదు కానీ ఆ వడ్డించిన వేడివేడి పదార్థాలు భార్య ముఖం మీద విసిరివేయడం కూడా జరుగుతుంది. విసిరివేస్తే ముఖమంతా కూడా బొబ్బలు వచ్చి కాలిపోయి మళ్ళీ ఎవరు తీసుకెళ్ళాలి? నువ్వే తీసుకెళ్ళాలి మళ్ళీ హాస్పిటల్కి. నీ కోపం ఏం చేసిందంటే నీ భార్యని గాయపరిచింది. ఆ గాయపరిచిన వాడిని హాస్పిటల్కి నువ్వే తీసుకెళ్ళాలి. అది తీరని నష్టాన్ని కలిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించిన ప్రియులారు, కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. కోపం వచ్చినప్పుడు మనం సమన్వయం చేసుకోవాలి. దీర్ఘశాంతంతో, సహనంతో ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. శరీరంలో ఉండే దుర్మార్గత కోపం. ఆ కోపాన్ని మనల్ని పతనావస్థకు దారితీస్తుంది. శరీర సంబంధమైన జీవితంకి అలాగే ఆత్మ సంబంధమైన జీవితాన్ని కూడా పతనాన్ని కలుగజేసేదే కోపం. కనుక కోపం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 1:19 ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. నిదానం ఉండాలి కోపించడానికి. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి. ఎవరైనా చెప్తూ ఉంటే వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపపడానికి కూడా నిదానించాలని భక్తుడు మనకి తెలియచేస్తాం. నిదానం ఉండాలి. నిదానమే ప్రధానం. కనుక కోపించడానికి చాలా ఆలోచించాలి మనం. అసలు ఇది కోపించదగిన విషయమేనా, కోపడే సందర్భమేనా అని మనం నిదానించి, ఒకవేళ కోపించే సందర్భం అన్నా దానిని మనం అణుచుకొని శాంతంగా, దీర్ఘశాంతంగా, సహనంతో మాట్లాడే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కోపించడానికి నిదానించాలి, ఆలోచించాలి, సహనంతో మనం ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, కోపం వచ్చినప్పుడు సమన్వయం పాటించాలి. ఎదుటి వాళ్ళు ఉండే పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏ పరిస్థితుల నుండి ఆ మాటలు మాట్లాడారో, ఆ కార్యం చేశారో, ఆ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకుని కోపించాలి. కానీ మరి ఉట్టినే వారి మీద కోపపడితే అది ఏమాత్రం కూడా క్షేమకరమైనది కాదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి, యాకోబు పత్రిక 1:20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని తీర్మానాన్ని మార్చదు. అది దేవుని మీద కోపగిస్తే అది నీకే నష్టం. చాలామంది ఈనాడు పాస్టర్ గారి మీద కోపగిస్తున్నారు, విశ్వాసుల మీద కోపగిస్తున్నారు. మనస్పర్ధలు వచ్చి ప్రియులారా కోపగించి మరి మందిరానికి వెళ్ళడం మానేస్తున్న విశ్వాసులు కూడా మనం చూస్తాం. అది నీకే నష్టం. పాస్టర్ గారికి నష్టం కాదు, సంఘానికి నష్టం కాదు. నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయే పరిస్థితులు నిన్ను నడిపిస్తాయి. కనుక మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చదు. నీ కోపాన్ని బట్టి బలవంతంగా కొన్ని కార్యాలు నువ్వు
జరిగించుకోవచ్చేమో కానీ, బలవంతంగా నువ్వు లాభం పొందొచ్చేమో కానీ, ఆ తర్వాత నీకు తీరని నష్టం, వేదన, బాధ కలిగే పరిస్థితులు వస్తాయి. గమనించండి, ఎఫ్సి పత్రిక 4:26 కోపపడుడి కానీ పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచియుండరాదు. కోపపడాలి కానీ పాపం చేయొద్దు. కోపం అనేది పాపములోకి నడిపిస్తాడు. ఏ పాపం చేయడానికైనా అది వెనుకాడు. వాక్యం ఏం చెప్తుందంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఒకవేళ మీరు కోపపడితే, మీకు కోపం వస్తే, మీ కోపం ఎంతవరకు ఉండాలి? పొద్దున్న వచ్చిన కోపం సాయంకాలం వరకునే ఉండాలి. మధ్యాహ్నం వచ్చిన కోపం సాయంకాలం వరకునే ఉండాలి. రాత్రి వచ్చిన కోపం సాయంకాలం వరకునే ఉండాలి. కానీ ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మీలో మీరు మదన పడిపోతూ కోపం ఎప్పుడు తీర్చుకోవాలి, పగెప్పుడు తీర్చుకోవాలనే ఆలోచనలతోటి మనం ఉండకూడదు. వాక్యం ఏం చెప్తుందంటే, మీ కోపము సూర్యుడస్తంచే వరకునే ఉండాలి, ఆ తర్వాత ఉండకూడదని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులరా, నువ్వు ఎవరి మీద కోపగిస్తే నీ కోపం ఎంతవరకు ఉంటుంది? అప్పటికప్పుడు మానేస్తా, అప్పటికప్పుడు కోపాన్ని అణుచుకుంటున్నావా? అదే కోపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి నిత్యం కూడా నీ మనశ్శాంతి లేక, సమాధానం లేక, నిన్ను బట్టి నీ కుటుంబంలో కూడా నెమ్మది లేని పరిస్థితులకి దారి తీస్తుంది. నువ్వు కోపాన్ని దాచుకుంటు నీ కుటుంబానికి నష్టమే. అది ఒక క్యాన్సర్ లాంటిది, అది కోపం అనేది. కనుక నీ సూర్యుడు అస్తించే వరకు కూడా నీ కోపం ఉండకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, విశ్వాసుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు. కానీ విశ్వాసులందరూ కూడా ఎప్పటికప్పుడు వాటిని సమర్థించుకొని సరి చేసుకుని ముందుకు వెళ్ళే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కోపం ఉంటే, సంఘములో కోపపడే వాళ్ళు ఉంటే సంఘములో ఐక్యత ఉండదు, సంఘములో సమాధానం ఉండదు, సంఘములో ఆత్మీయత నశించిపోతుంది. సంఘములో దేవుని కార్యాలు కాకోకుండా లోక సంబంధమైన కార్యాలు జరగడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళము అవుతాం. దేవునికి ఘనత తగ్గిపోతుంది సంఘంలో కోపం ఉంటే. ఒక వ్యక్తి కోపగిస్తే ఆ వ్యక్తిని బట్టి సంఘంకు తీరనిటువంటి నష్టం చేకూరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. గమనించండి ప్రియులారా, నీవు నేను కోపం మానాలి. కీర్తన 37:8 ఏముంటుందంటే, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కీర్తనాకారుడు కూడా చెప్తున్నాడు, కోపపడొద్దు, ఆగ్రహాన్ని వదిలిపెట్టు, వ్యసన పడొద్దు, అది కీడుకే కారణం. కోపం వ్యసన పడొద్దు అంటున్నాడు, ఆగ్రహాన్ని విడిచిపెట్టమంటున్నాడు. యేసుప్రభువు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాయా, నేను నిత్యజీవం పొందాలి, నేనేం చేయాలని అడిగినప్పుడు యేసుప్రభువు ఏమన్నారంటే, దేవుని ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించు అని చెప్పినప్పుడు, అయ్యా అవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను, ఇంకా నాకు లోటు ఏంటని చెప్పినప్పుడు, నాకు కొదువేంటని చెప్పినప్పుడు యేసు ఏమన్నాడంటే, నీ కలిగిన ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టు, నా దగ్గర నన్ను వెంబడించమని చెప్పాడు. ధనవంతుడు వాక్యం ఏం చెప్తుందంటే, మిక్కిలి వ్యసన పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదే ఉద్దేశంతో దేవుని దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క వ్యసనం అది దేవుని నుండి దూరము చేసింది. అది కీడికే కారణం. వ్యసన పడకము అది కీడికే కారణం. కోపము పడకము అది కీడికే కారణం. ఆ నష్టం నీకే పరిమితం కాదు, కానీ నీ కుటుంబానికి, నీ సంఘానికి, సమాజానికి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, ఇతరుల కోపానికి మనం గురి కావాల్సి వస్తుందేమో మనం కోప్పడితే. గమనించండి, నువ్వు కోప్పడి ఒక ఆవేశంతో మరి ఇంకొకరిని కొట్టావు, మరి తిరిగి వాళ్ళు నిన్ను కొడితే నీ పరిస్థితి ఏంటి? కనుక కోపం అనేది కట్టలు తెంచుకుని వస్తున్నప్పుడు దానిని మనం అదుపులో ఉంచుకోవాలి, కంట్రోల్లో మనం ఉంచుకోవాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి, ఎఫ్సి పత్రిక 4:31 కనుక శరీరములో ఉండే
దుర్మార్గత. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. మీరు విసర్జించండి. కోపాన్ని విసర్జించండి. ద్వేషము, అసూయ, పగ వీటిని విసర్జించండి. కనుక దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది వాటిని విసర్జించాలి. కానీ వాటినే పట్టుకుని మనం ఉంటున్నాం. ఆశీర్వాదానికి మనం దూరం అయిపోతున్నాం. గమనించిన ప్రియులారా, విసర్జించాలి, విడిచిపెట్టాలి. అనవసరమైనది మన శరీరానికి నష్టాన్ని చేకూర్చేయి, ఆత్మీయ జీవితానికి నష్టాన్ని చేకూర్చే కోపము, ఆవేశము, మరి ఉద్రేకము ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి, విసర్జించాలి. కనుక ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే, మరి కోపం అనే దుర్మార్గాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలంటే గలతీ పత్రిక 5:24 గమనించండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరాన్ని మనం సిలువ వేయాలి, దురాశలతోటి ఇచ్చలతోటి సిలువ వేయాలి. శరీరాన్ని ఎప్పుడైతే సిలువ వేసామో శరీరం ఉండే దుర్మార్గత అంతా కూడా తీసివేయబడుతుంది. శరీరంలో దుర్మార్గత తీసివేయబడినప్పుడు మనం ఆశీర్వదించబడతామని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి, వాక్యం ఏం చెప్తుందంటే, ఈ దేహముతో చేసిన వాటిని బట్టి మనం దేహమందున్నాను, దేహము విడిచినాను. ఈ దేహముతో చేసిన వాటిని బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. ఈ శరీరంతో చేసిన క్రియలను బట్టి మనకి తీర్పు ఉంటుంది. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, వాటిని బట్టి తీర్పు ఉంటుంది. కనుక శరీరం ఉండే దుర్మార్గతను, కోపం అనే దుర్మార్గతను తీసివేయాలి. గమనించండి, ఈ శరీరం ఈ లోకంలో ఉన్నంతకాలం, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ శరీరానికి ఆకలి లేదు, దప్పిక లేదు, వ్యాధి లేదు, బాధ లేదు. ఆ శరీరము నిత్యము ఉండేది మహిమ శరీరం. అది దేవునితో ఉండడానికి దేవుడు గొప్ప కృప చూపిస్తున్నాడు. కనుక ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టాలి. ఇవాళ కాకపోయినా రేపైనా మనం వదిలిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. కనుక ప్రభువుతో మనం ఉండాలంటే ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టాలి. ఈ శరీర ప్రకారంగా మనం జీవించకూడదు, శరీర సంబంధులుగా మనం జీవించకూడదు. శరీరంతో చేసిన పాపాలను బట్టి మనకి తీర్పు ఉంటుంది. కనుక మీ శరీరములోని దుర్మార్గతను మీరు తీసివేస్తే మీరు అభివృద్ధి పొందుతారు. ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఉన్నవారికి ఆశీర్వాదకరంగా చేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. బలహీనులను మీరు బలపరచండి. వ్యాధిగ్రస్తులను మీరు స్వస్థపరచండి. సమస్యలు ఉండే వారికి పరిష్కారం దయచేయండి. ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఇరుకులు, కోర్టు సమస్యలు, ఎన్నో రకాల సమస్యలతో ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో వారిని స్వస్థపరచమని అడుగుతూ ఉంటున్నాం. సహాయం చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి. మరి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మరీసారి మేము కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.